సెకండ్ క్లాస్ ఇంగ్లీష్ రెడీనెస్ డే 20 లేటెస్ట్ లిజన్. ఇక్కడ మనము ఒక స్టోరీ ఇచ్చారు టీచర్ యాక్టివిటీలో. ఆ స్టోరీని ఏంటో చూద్దాము. డైరెక్ట్ ద స్టోరీ బై షోయింగ్ ఫ్లాష్ కార్డ్స్ ఆర్ పప్పెట్స్. మేక్ ద స్టూడెంట్స్ లిజన్ కేర్ఫుల్లీ. ఈ స్టోరీని కానీ ఫ్లాష్ కార్డ్స్ కానీ లేకపోతే పప్పెట్స్ కానీ చూపిస్తూ పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళు కేర్ఫుల్గా వింటారు. చూడండి. వన్ డే a hen went out her chicks. Suddenly one little chick got separated and could not find its mother. The chick began to looking for its mother. ఒకరోజు తన కోడి పిల్లలతో కలిసి బయటకు వెళ్ళింది. అకస్మాత్తుగా ఒక చిన్న కోడి పిల్ల తన గుంపు నుంచి విడిపోయింది. తన తల్లిని వెతకలేకపోయింది. ఆ కోడి పిల్ల తన తల్లి కోసం వెతకడం ప్రారంభించింది. నెక్స్ట్ సెకండ్ పేరా. ఆన్ ద వే ద చిక్ మెట్ ఏ బిగ్ కో అండ్ ఆస్క్డ్, ఆర్ యూ మై మదర్? ద కౌ స్మైల్ అండ్ సెడ్, నో లిటిల్ వన్, యువర్ మదర్ ఈజ్ మచ్ స్మాలర్ దాన్ మీ. దారిలో ఆ కోడి పిల్లకి ఒక పెద్ద ఆవు కనిపించింది. నువ్వు మా అమ్మవా అని అడిగింది. అప్పుడు ఆవు నవ్వి, లేదు చిన్నారి, మీ అమ్మ నాకంటే చాలా చిన్నదే అని చెప్పింది. నెక్స్ట్, the chick kept walking and saw a goat. Are you my mother? It asked again. The goat shook its head. No dear, your mother is smaller than me. కోడిపిల్ల నడుస్తూ వెళ్ళి ఒక మేకను చూసింది. నువ్వు మా అమ్మవా అని అడిగింది. మేక తన తల ఊపుతూ, లేదు బాబు, మీ అమ్మ నాకంటే చిన్నగా ఉంటుంది అని చెప్పింది. నెక్స్ట్, feeling sad, the chick walked on, saw a cat and asked, are you my mother? The cat replied gently, no, I have 4 legs, but your mother has only 2. బాధగా ఆ కోడిపిల్ల ఇంకా ముందుకు వెళ్ళి ఒక పిల్లిని చూసి, నువ్వు మా అమ్మవా అని అడిగింది. ఆ పిల్లి మెల్లగా, లేదు, నాకు 4 కాళ్ళు ఉన్నాయి, కానీ మీ అమ్మకు 2 కాళ్ళు మాత్రమే ఉన్నాయి అని సమాధానం ఇచ్చింది. నెక్స్ట్ పేజీ. The chick felt sad and walked on. So soon the chick heard a quack quack sound and saw a duck. Amma, are you my mother? It asked again. But the duck said, no little one, your mother does not live in water. She says, cluck cluck. The chick began to cry. కోడిపిల్ల అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఒక బాతు కనిపించింది, డక్. అది క్వాక్ క్వాక్ సౌండ్ చేస్తుంది. అక్కడికి వెళ్ళి, నువ్వు మా అమ్మవా అని కోడిపిల్ల అడిగింది. నో లిటిల్ వన్, నేను కాదు చిన్నారి, యువర్ మదర్ డస్ నాట్, మీ అమ్మ వాటర్లో నీళ్ళల్లో నివసించదు, మీ అమ్మ క్లక్ క్లక్ అని సౌండ్ చేస్తుంది అనేసరికి మళ్ళీ ఏడ్చుకుంటూ బయలుదేరింది కోడిపిల్ల. జస్ట్ దెన్ ఏ కైండ్ dove flew down and said, don't worry, go this way, you will find your mother. ఒక దయగల పావురం కనిపించి కింద ఎగురుకుంటూ కిందకి వచ్చేసి, నువ్వేం బాధపడద్దు, ఈ దారిలో వెళ్ళు, మీ అమ్మ కనిపిస్తుంది అని చెప్పింది. The chick followed the path and suddenly heard cluck cluck. It ran happily toward the sound and found its mother. The hen and the chick hugged her tightly and told her everything. అది అలా నడుచుకుంటూ ముందుకెళ్ళి సడన్గా తన సౌండ్ క్లక్ క్లక్ అని వినిపించింది. ఆ దారిలో వెళ్ళి హ్యాపీగా వాళ్ళ అమ్మని హగ్ చేసుకుంది. ప్రతి విషయము వాళ్ళ అమ్మకు చెప్పుకుంది. ఈ విధంగా స్టోరీ కంప్లీట్ అయిపోయింది. మనకు ఇందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు. చూడండి. డిస్కస్ విత్ ద స్టూడెంట్స్ బై ఆస్కింగ్ ఏ ఫ్యూ ఇంటరాక్టివ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చను, హూ వెంట్ అవుట్ ఫర్ వాక్? ఎవరు బయట దారి తప్పి వెళ్ళిపోయింది ఎవరంటే లిటిల్ చిక్, చిన్న కోడిపిల్ల. విచ్ యానిమల్ డిడ్ ద చిక్ మీట్ ఫస్ట్? ఎవరిని కలిసింది ఫస్ట్? కౌ, ఆవుని. విచ్ బర్డ్ లివ్స్ ఇన్ వాటర్? నీళ్ళలో నివసించే పక్షి ఏమిటి? డక్, బాతు. వాట్ సౌండ్ డస్ ద చిక్స్ మదర్ మేక్? కోడిపిల్ల వాళ్ళ అమ్మ కోడి ఏ సౌండ్ చేస్తుందంటే క్లక్ క్లక్ క్లక్. నెక్స్ట్, ఇఫ్ యూ మిస్డ్ సమ్వేర్ ఆన్ ద రోడ్, వాట్ వుడ్ యూ డూ? ఒకవేళ మీరే ఎక్కడైనా రోడ్డు పైన తప్పిపోయారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఆస్క్ ఏ హెల్పర్, అంటే ఎవరైనా సహాయం చేసే వ్యక్తిని అడిగి
ఏ ఫోన్ టు కాల్ హోమ్. ఫోన్ నెంబర్ ఆల్రెడీ మనకు తెలిసి ఉంటుంది, వాళ్ళకి ఫోన్ చేసి మనము ఇంటికి వెళ్ళిపోతాం. ఈ విధంగా మనకు డే 20కి సంబంధించి స్టోరీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and subscribe my channel.